ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బంధాలు ముక్కలైపోయిన తర్వాత తన ప్రాణం కాపాడగలిగే శక్తి ఈ తాళికెందుకుంటుంది? ఇప్పుడిది కేవలం ఒక తాడు మాత్రమే. నువ్వు వెళ్లే సమయానికి ఆయన గారు బాదం పప్పులా బందోబస్తుగానే ఉండుంటారుగా. నువ్వే అనవసరంగా ఏదేదో జరుగుంటుందని ఊహించుకొని కంగారు పడిపోయాం. బావ మీదున్న కోపంతో నువ్వు ఈ తాళి గురించి ఉక్రోషంగా మాట్లాడుతున్నావు అక్క. లేదంటే ఈ తాళి గురించి నువ్వు ఎగతాళిగా మాట్లాడు, చులకనగా మాట్లాడు. అవునక్క, నా బావ ప్రాణం నా తాళిలోనే ఉంది. గుడిలో బావ మీద ఎద్దు దాడి చేసిందంట. సమయానికి నాకు ఈ తాళి దొరక్కపోయుంటే బావ రక్షించబడుండేవాడు కాదు. బావ ప్రాణం పోయుండేది. ఈ రోజుల్లో ఎంతమంది ఆచార సంప్రదాయాలను గౌరవించి తాళిని మెడలో ఉంచుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చనిపోయేంత వరకు దీనిని తీయను. నేను బతుకుండగా తాళిని తీయాల్సిన అవసరం నాకు రాకూడదు. నేనే కాదు, ప్రతి ఆడది 24 గంటలు 365 రోజులు జీవితాంతం తాళిని తీయకూడదు. జనరేషన్ చేంజ్ అయింది అనుకుంటూ ఆధునీకరణ పేరుతో ఆచారాలని కొంతమంది మంటగలుపుతున్నారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఇది ఆడదానికి మగాడికి ఇద్దరికీ శ్రీరామ రక్ష. ఎప్పుడైనా కర్మవశాత్తు తాళి పెరిగిపోతే ఆ కాసేపు మెడలో ఉండదేమో గాని తర్వాత నిత్యం ఉండాల్సిందే. నేను బావతో దూరంగా ఉన్నా నా బావ చనిపోవాలన్నంత కోపం నాకు లేదక్కా. చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల ఘోరంత దీపం. శ్రీలక్ష్మి కలసి నయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం. జానకి రాముల జంటకు ప్రతిరూపం. చెప్పు గీత. అవని అయితే బాగానే ఉంది, కానీ బేబీ ఏదైనా అనారోగ్యంతో కానీ లోపంతో కానీ పుట్టిందా? కాదండి. మరి బేబీని కాపాడలేకపోయాం, పాప చనిపోయింది. అవని అప్పుడు చేసిన తప్పు నేను మనశ్శాంతిగా బ్రతకకుండా చేసింది. ఇంతకాలం తర్వాత ఈమె నాకు ఎదుట పడింది.
జరిగిన తప్పుని సరిదిద్దుకోవాలి, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఆమెకి నిజం చెప్పేయాలి. నిహారిక వల్ల ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో అది తర్వాత సంగతి. ముందైతే అవనికి నిజం చెప్పేయాలి. చెప్పేస్తాను. సరే గీత, నువ్వు ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి, మనం కలుద్దాం. సరేనా? ఉంటాను మరి. బాయ్. అవని! 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 అవని ఆగు! అవని! అవనిని చూపించినట్టే చూపించి ఇలా చేసావేంటి దేవుడా? ఇంకెంతకాలం నన్ను పరీక్షిస్తావు? ఈ మానసిక క్షోభను నేను అనుభవించలేను. అవని వాళ్ళు ఎక్కడుంటారో తెలుసుకొని కూతురు చనిపోలేదన్న విషయం చెప్పేయాలి. చెప్పేయాలి. ఏమైందండి? కనిపిస్తుంది కదండి, అడగడం ఎందుకు? పోనీ నేను ట్రై చేయనా? మనుషుల్ని బట్టి మాట వింటుందా, లేకపోతే దాని కండిషన్ బట్టి వింటుందా? పెట్ యానిమల్స్ అయితే పెంచుకున్న వారి మాటను మాత్రమే వింటాయి. ఇలాంటివైతే ఎవరి మాటైనా వింటాయి. అయితే మీ మాట వింటుంది అని అంటారు. ఈ చెయ్యి పడితే దెబ్బకి ఏదైనా స్టార్ట్ అవ్వాల్సిందే. కావాలంటే ఇప్పుడు చూడండి, చూస్తూ ఉండండి. అటెలు నించోండి. జరగండి. ఇప్పుడు చూడండి, అయిపోతుందండి. అర్రెర్రెర్రెర్రే, దెబ్బకి భలే స్టార్ట్ అయిపోయిందండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీది మామూలు హ్యాండ్ కాదండి బాబు. ఇప్పుడు చూడు, నీకు దండం పెడతానే, స్టార్ట్ అవ్వవే. ఏదో రిపేర్ వచ్చినట్టుందండి. వచ్చారండి వాస్కోడిగామ గారు. బండిని పక్కకు పెట్టి దీని సంగతి తర్వాత చూసుకుందాం. రండి, నా కార్ ఎక్కండి, నేను డ్రాప్ చేస్తాను. అశాశ్వతమైన వాటి మీద ఆశలెందుకులేండి. నేను క్యాబ్లో వెళ్తాను, మీరు బయలుదేరండి. సరే, మీరు క్యాబ్ బుక్ చేయండి. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.